ఈ ఫంక్షన్కి రావడం మాకు ఇష్టం లేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో రావాల్సొచ్చింది. తీరా వచ్చిన తర్వాత నా కొడుక్కి ఎందుకు ఇలా జరుగుతోంది? అమ్మా, గాలికి పూలకుండి ఊగి నా మీద పడింది. అవిని పక్కకి తప్పించకపోయినా మరో రకంగానైనా ప్రమాదం నుంచి బయటపడుండేవాణ్ణి. ఇంత చిన్న విషయానికే కంగారు పడకండి. చిన్న విషయం కాదురా ఇది. మన కంటికి కనిపించనిది ఇక్కడ ఏదో జరుగుతోంది. నా కొడుకుకి జరగరాందేదైనా జరిగిందంటే మాత్రం నేను ఊరుకునేదే లేదు. ఎవరిని అనుమానిస్తున్నావు నువ్వు? అబ్బా, అమ్మ జనరల్ గానిదిలే నాన్న. తన ఉద్దేశం అది కాదురా, మనసులో ఇంకేదో ఉంది. అరే, నువ్వెందుకు అపార్థం చేసుకుంటున్నావు? అయితే తన మనసులో ఏమీ లేదని చెప్పమను. అవును, అత్తయ్య మనసులో ఏదో పెట్టుకునే అలా అంటుంది. అవనినే అనుమానించినట్టు. ఏమైంది మీకు? ఎందుకు గొడవ పెంచుతున్నారు? ఆగండి ఆగండి ఆగండి. ఫంక్షన్కి మనం వచ్చాం. అనవసరమైన అపార్థాలతో ఇంత మంచి ఫంక్షన్ని డిస్టర్బ్ చేసుకోవద్దు. అవునండి, మీ వంటి పెద్దవారింట్లో జరిగే ఫంక్షన్కి మేమంతా ఎంతో ఆనందంగా రావడం జరిగింది. అందరం సంతోషంగా జరుపుకుని వెళ్ళిపోదాం. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఈ ఇంట్లో ఈ ఫంక్షన్లో నా కొడుకుకి ఏదైనా అయితే నేను వదిలిపెట్టే సమస్య లేదు. అత్తయ్య తన భయం కొద్దీ అలా మాట్లాడుతుంది. అందరూ పదండి. నేను వసీకర అక్షయ్ని మాయం చేయడానికి ప్రయత్నం చేస్తుంటే మధ్యలో శ్రీకర్ మీద ఇలా జరగడం ఏంటి? మీ అత్తయ్య మాటలు నువ్వేం పట్టించుకోవద్దమ్మా. వెళ్దాం పద. నేను అక్షయ్ని తీసుకుని వస్తాను. మీరు పదండి మావయ్య. సరే అమ్మా. అమ్మవారి కుంకుమ బొట్టు బావ నుదుటున ఉంది కాబట్టి అమ్మవారి దయ వలనే బావని కాపాడుకోగలిగాను. ఓవైపేమో శ్రీకర్ సార్కి ప్రాణగండం, మరోవైపు అక్షయ్కు వసీకర వలన ప్రమాదం. శ్రీకర్ సార్ని అవనమ్మ ఎలాగైనా రక్షించుకోగలుగుతుంది. అక్షయ్ను మాత్రం వసీకర నుంచి మనమే కాపాడాలి. ఏదో రకంగా వసీకరను ఇంటి నుంచి పంపించేయాలి నాగమ్మ. అప్పుడు ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. రెడీ అయిపోయావు కదా? అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇంకా కార్యక్రమం మొదలు పెడతాం. రా. అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది కదమ్మా. నాన్నకేం జరగదు కదా? అదా, అది ఏమైందమ్మా? ఏం లేదులే. నా దగ్గర ఏదైనా దాస్తున్నావా? నిజం చెప్పు, లేదంటే నా మీద ఒట్టే. కంగారు పడుకో. ఇందాక నాన్న మీద పూలకుండి పడబోయింది. అమ్మవారి దయ వల్ల నేను సరైన సమయంలో చూడగలిగాను. నాన్నని కాపాడుకున్నాను. ఈ ఫంక్షన్ని ఆపేయమని అమ్మవారే హెచ్చరించిందమ్మా. దయచేసి నువ్వు అర్థం చేసుకుని ఇప్పుడైనా ఆపేయమ్మా. అందరినీ పంపించేయమ్మా. ఈ ఫంక్షన్ని జరిపించమని ఆ రోజు గుడిలో అనవసరంగా అడిగినట్టున్నాను. నువ్వు అడక్కపోయినా నేనైనా జరిపించాల్సిన కార్యమే కదమ్మా ఇది. నా మనసు అంగీకరించడం లేదమ్మా. నాన్న ప్రాణాన్ని పన్నుగా పెట్టి మనం మాటలాడుతున్నట్టుంది. ఇది న్యాయంగా అనిపించడం లేదు. మనకు పాపం తగులుతుంది. నేను పెట్టిన బొట్టు నాన్న నుదుటిన ఉన్నంత వరకు నాన్న ప్రాణంకు, ఈ మాంగళ్యానికి ఏమీ జరగదని నేను నమ్ముతున్నాను.
నువ్వు కంగారు పడుకో, వెళ్దాంరా. రా. మనం కోరుకున్న వారందరూ ఫంక్షన్ దగ్గరికి చేరుకున్నారు కాబట్టి అంతా సవ్యంగా సాగిపోవాలని అమ్మవారిని కోరుకోమ్మా. ఉమ్. అమ్మా భవానీ, ఓణీల ఫంక్షన్ సరిగ్గా జరగకపోయినా, ముక్కు పుడక ధారణ నాకు జరగకపోయినా పర్వాలేదు. నాన్నకు ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉంటే చాలు. నువ్వేమని మొక్కుకునుంటావో నేను అర్థం చేసుకోగలనమ్మా. వెళ్దామా? ఉమ్. పద. అదిగో అక్షయ బంగారం, నా అమ్మోరు తల్లి వచ్చేస్తుంది. మీలో కొందరికి నా కూతురు ఎలా ఉంటుందో తెలియదు కదా. ఇదిగో ఇదే నా బిడ్డ. నా మనవరాలిది అమ్మవారి అంశ, కారణ జన్మరాలు. నా భార్య లాంటి జాతకంతో పుట్టింది. మా వంశం ఎంతో అదృష్టం చేసుకుంది. అవకాశం దొరికింది కదా అని దాన్ని అందళ్ళం ఎక్కిస్తున్నారు. నాకు మండిపోతుంది. మా అమ్మకు నీకంటే ఇబ్బందిగా ఉంది, కానీ చూడు బాగా తట్టుకుంటుంది. సొంతకాలం అయ్యేంత వరకు వాళ్ళ టార్చర్ని మనం భరించక తప్పదు. భవిష్యత్తులో పల్లెటూరులో ప్రసాదం చేయబోయేది మా అక్షయే. ఇంకా కార్యక్రమం మొదలు పెడదామా? అమ్మా అక్షయ, ముందుగా మీ తాతయ్య మీ నానమ్మగారి దగ్గర ఆశీర్వాదం తీసుకో. ఆ తరువాత మీ అమ్మా నాన్నల ఆశీర్వాదం తీసుకో.